జై శ్రీరామ్. ఇంతకుముందు మీరు అడిగి ఉన్నారు ఇక్కడ ఒంట వాహనం పెట్టడానికి గల కారణం. అయితే పురాణాల ప్రకారం చూసినట్టయితే ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో కానీ మిగిలినటువంటి రాముల వారికి హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఏ గ్రంథాల్లో కానీ ఈ ఒంట ప్రస్తావన లేదు. అయితే కొన్ని పురాణాల ప్రకారం కొన్ని ఇతిహాసాల ప్రకారం అన్న విషయం మనందరికీ తెలిసింది, రామాయణం చదువుకున్నాం. అయితే వారిద్దరూ కూడా భీకరంగా యుద్ధం చేస్తున్న సమయంలో దుందేబి అనేటువంటి వారిని చంపి వాలి అనేటువంటి వ్యక్తి, వాలి అనేటువంటి మహారాజు ముషముఖ పర్వతం పైన పడేసి వెళ్ళిపోతాడు. దీనివల్ల వాలి సుగ్రీవులకి ఇద్దరు కూడా ఇంకా వైరం పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ యొక్క వాలి ఆ మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్ళడం చూసినటువంటి మాతాంగముని వాలి కానీ ఈ యొక్క ఋషముఖ పర్వతం పైన కానీ కాలు పెట్టినట్లయితే తప్పనిసరిగా వధించబడతాడు అని చెప్పి ఆ యొక్క వాలికి శాపాన్ని ఇస్తాడు. ఆ సమయంలో ఈ యొక్క వాలి సుగ్రీవుడికి భీకరంగా యుద్ధం జరుగుతుంటుంది కాబట్టి వాలిని సంహరించాలి అనుకున్నటువంటి సుగ్రీవుడు ఋషముఖ పర్వతం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. అయితే ఆ సమయంలో ఋషముఖ పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుని కలవడానికి ఆంజనేయ స్వామి వారు వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుని అడుగుతాడు, నాకు పక్కనే ఉన్నటువంటి పంపా సరోవరాన్ని చూడాలని ఉంది, ఆ పంపా సరోవరంలో విహరించాలని ఉంది, కానీ ఆ సరోవరంలో నేను నడవగలనా అని ఆలోచిస్తుంటే అప్పుడు సుగ్రీవుడి నుండి నీవేం చింతించకు మిత్రమా, నీవు పంపా సరోవరంలో విహరించడానికి నీకు అనువుగా ఉండే ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ఒంటెను ఆ యొక్క సుగ్రీవుడు ఆంజనేయ స్వామికి అందించడం జరుగుతుంది. ఆ యొక్క ఒంట పైన ఆంజనేయ స్వామి వారు ఎక్కి కూర్చొని ఆ పంపా సరోవరాన్ని అంతా కూడా వేధిస్తూ వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ యొక్క సంతోషాన్ని తన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, తన భక్తాదులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇప్పటి నుంచి నీవే నాకు వాహనంగా ఉంటావని చెప్పి ఆ ఒంటకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే ఆ యొక్క హనుమంతుల వారికి ఒంటె వాహనంగా మారుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వనపర్తి జిల్లాలో ఈ ఒంటె వాహనం అనేది చాలా అరుదుగా ఉంది, ఎక్కడా లేదు.